ఈరోజు వాక్యము ఆదికాండము 45వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞేయనది గదా, దీని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టుకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.